నమస్కారం అండి. నమస్తే సునీత. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో, ప్రస్తుతం ఎలా నడుస్తున్నాయి అంతా పంపించడం బయట దేశాలకి స్టూడెంట్స్‌ని? సూపర్. ఇప్పుడు యాక్చువల్‌గా నౌ ఇట్ ఈస్ ఎ టైమ్ ఫర్ అస్ టు బీ స్టార్టింగ్ ద అప్లికేషన్స్ అండ్ వీసా ప్రాసెస్ కదా! సో, ఇప్పుడు హ్మ్. కరెక్ట్‌గా మేము ఇది మా వేవ్ అనమాట. జనరల్‌గా వి స్టార్ట్ ఇన్ జనవరి అండ్ ఇలా మే వచ్చేటప్పటికి ఇలా పైకి వెళ్తుంది. సో, ఓకే. నౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ హై పీక్ టైమ్. తర్వాత జులై, ఆగస్ట్ కల్లా మళ్ళీ సెప్టెంబర్ ఇంటేక్‌కి కొంచెం ఓకే. స్లో అవుతుంది. సో, దిస్ ఈస్ యాక్చువల్లీ రైట్ టైమ్ ఫర్ స్టూడెంట్స్ హూ ఆర్ ప్లానింగ్ టు స్టడీ అబ్రాడ్. సో, ఈ టైంలో స్టార్ట్ చేసుకున్న వాళ్ళకైతే అన్నీ కూడా ఫాస్ట్‌గా చేపించేయొచ్చు. ఓకే. మరి 2025లో ఎక్కువ స్టూడెంట్స్ ఎక్కడ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? సో, 2025 యాక్చువల్‌గా ఐ వుడ్ సీ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఇది. ఏంటంటే ఇన్నాళ్ళు కూడా జనరల్‌గా మనకు ఇండియా స్టూడెంట్స్ ఫారెన్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా. అయితే ఈ రోజున వీసా పరిస్థితులు, అక్కడున్న పరిస్థితులు వీటి వల్ల ఈ దేశాలకు కాస్త మొగ్గు చూపడం తగ్గించి ఓకే. పీపుల్ ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ యూరప్. ఓకే. సో, యూరప్‌లో అది కూడా ముఖ్యంగా ఇక్కడ యూరప్‌లో ఏంటంటే లైక్ వాళ్ళకి అతి తక్కువ ఖర్చుతోటి హ్మ్. అండ్ ఐ వుడ్ సే పబ్లిక్ యూనివర్సిటీస్ అండ్ కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్‌లో కూడా చాలా తక్కువ కాస్ట్‌లో మంచి ఎడ్యుకేషన్ క్వాలిటీతో పాటు వాళ్ళకి అక్కడ వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ కానివ్వండి, ఆ తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్ గానీ, ఇవన్నీ ఈక్వలెంట్ అండ్ ఐ వుడ్ సే బెటర్‌గా ఉన్నాయి కాబట్టి, ఈ మూమెంట్‌లో యాక్చువల్‌గా చూసుకుంటే ఈ 2025, 2026 వి విల్ బిలీవ్ దట్ యూరప్ విల్ బి ద బెస్ట్ టార్గెట్స్. దాంట్లో కూడా మరీ ముఖ్యంగా జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ ఈ కంట్రీస్‌కి చాలా హై డిమాండ్ జరుగుతోంది ఇప్పుడు. ఓకే. అండ్ ఇంకోటి వీసా వచ్చే అవకాశాలు కూడా ఏమైనా మారాయా? ఏమైనా రూల్స్ అవి మారడం జరిగిందా? యూరోపియన్ కంట్రీస్‌లో యాక్చువల్‌గా ఏంటంటే ఇంకా స్ట్రీమ్‌లైన్ చేశారు. ఓకే. గతంలో ఏంటంటే జర్మనీ వీసా రావాలంటే చాలా క్రంబుల్సమ్ అండ్ టైర్సమ్ ప్రాసెస్ ఉండింది. అవును. అయితే ఇప్పుడేంటంటే జర్మనీ వీసా కోసం ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ వెరిఫికేషన్స్, ఏపీఎస్ వెరిఫికేషన్ ఇవన్నీ చెప్పి చాలా స్ట్రీమ్‌లైన్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే స్టూడెంట్‌కి వీసా అనేది 100% మనం గ్యారంటీ చేయొచ్చు. ఓకే. ఆ తర్వాత ఫ్రాన్స్‌లో కూడా అలాగే స్ట్రీమ్‌లైన్ చేశారు. ఇటలీలో కూడా గతంలో ఏంటంటే డీఓవి అపాయింట్‌మెంట్ కావాలన్నా వీటన్నిటికి చాలా డిలే జరిగేది. హ్మ్. ఇప్పుడు ఇటలీ వీసా కూడా ఏంటంటే చాలా స్ట్రీమ్‌లైన్ చేసి డీఓవి ప్రాసెస్ అంతా ఆన్‌లైన్ చేశారు. హ్మ్. సో, దీని ద్వారా ఏంటంటే ద థింగ్స్ హావ్ బికమ్ సో ఈజీ. ఒకప్పుడు యూరోపియన్ కంట్రీస్‌కి వీసా అబ్బో! హెడేక్ అనుకునే కంట్రీస్ కాస్త ఇప్పుడు స్ట్రీమ్‌లైన్ అవ్వడం వల్ల ఏంటంటే ఇంకా ఈజీగా అండ్ ఐ వుడ్ సే ఇంకా బెటర్‌గా జరుగుతున్నాయి లాస్ట్ టైం కంటే కూడా. ఓకే. అండ్ మీరు ఇందాక చెప్పారు జర్మనీకి చాలా మంది ఇష్టపడుతున్నారు ఎక్కువగా వెళ్ళడం అని చెప్పేసి. ఎందుకు రీజన్ ఏంటంటే ఎలాంటి కోర్సెస్ అక్కడ అవైలబుల్‌గా ఉన్నాయి? సో, మేజర్‌గా అంటే స్టెమ్ కోర్సెస్‌కి జర్మనీ ఈస్ నంబర్ 1. అంటే స్టెమ్ కోర్సెస్‌లో ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ ఐటీ, మేనేజ్మెంట్ తర్వాత మెయిన్‌గా కోర్ ఇంజినీరింగ్ ఫీల్డ్స్ వీటన్నిటికి కూడా జర్మనీ ఈస్ ఆల్వేస్ నంబర్ 1 కంట్రీ అండ్ ప్రపంచంలో థర్డ్ ఇండస్ట్రియలైజ్ కంట్రీ అవ్వడం వల్ల దట్ ఈస్ యాక్చువల్లీ హ్యావింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ దేర్. ఆ తర్వాత ఇటలీ చూసుకుంటే కూడా ఇటలీలో కూడా మేనేజ్మెంట్ తర్వాత ఫ్యాషన్ ఇలాంటి కంట్రీ కాకుండా ఇటలీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఇండస్ట్రియలైజ్ కంట్రీ. సో, ఈ దేశంలో కూడా స్టెమ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ అతి తక్కువ ఖర్చులో చదువుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఫ్రాన్స్ తీసుకుంటే ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, మేనేజ్మెంట్ ఆర్ ఇంజినీరింగ్, ఐటీ ఇవన్నీ ఫీల్డ్స్ బాగున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనకి పర్టికులర్‌గా జర్మనీ ఒకటని కాదు, యూరప్‌లో ముఖ్యంగా ఈ 4 దేశాలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అండ్ స్విట్జర్లాండ్. ఈ 4 దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్‌కి అతి తక్కువ ఖర్చులో చదువుకుంటూ వాళ్ళకి ఆ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్ కూడా తీసుకురావడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. కాస్ట్ ఎలా ఉంటుంది సార్? సో, కాస్ట్ ఇంతకుముందు నేను చెప్పినట్లండి మన పబ్లిక్ యూనివర్సిటీస్‌లో వచ్చేసి చాలా నెగ్లిజిబుల్ ఫీస్. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ ఇండియాలో ఒక 2, 3 లక్షలు ఖర్చయ్యేది. అక్కడ ఎంతకన్నా తక్కువలో కూడా చదువుకోవచ్చు. ఓకే. అంటే ఇటలీ లాంటి కంట్రీ తీసుకుంటే యూ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్. హ్మ్. తర్వాత ఆస్ట్రియాలో కూడా గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి అండ్ హార్డ్లీ ద ఫీజ్ విల్ బి €390 పర్ సెమిస్టర్. అంటే ఇండియన్ కరెన్సీలో ఒక ₹35,000కి అలాగ 6 నెలల్లో చదువు అయిపోతుంది. అవును. అలాగే జర్మనీ తీసుకుంటే అక్కడ €500 పర్ సెమిస్టర్ ఫీజ్. హ్మ్. సో, ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని కంట్రీస్‌లో కూడా పబ్లిక్ ఫండెడ్ యూనివర్సిటీస్‌లో మనకి ₹2,00,000 లోపు ఓకే. కంప్లీట్ మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే. సో, దీని తర్వాత వాళ్ళకి పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ కూడా చాలా ఎఫిషియెంట్‌గా ఇస్తున్నారు అక్కడ. హ్మ్. ఇంకొకటి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రైట్ ఫ్రమ్ డే 1 స్టూడెంట్స్‌కి అక్కడ పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవచ్చు అవును. లీగల్‌గా. హ్మ్. అదేంటంటే మనకు కొన్ని కంట్రీస్‌లో ఔట్ ఆఫ్ ది క్యాంపస్ వర్క్ చేస్తే ఇల్లీగల్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఇక్కడ ఆ బాధ ఏమీ లేకుండా చక్కగా ఆన్ క్యాంపస్ ఆర్ ఆఫ్ క్యాంపస్ ఎక్కడైనా కూడా రైట్ ఫ్రమ్ డే 1 పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ దే కెన్ హ్యావ్ దేర్ లివింగ్ డన్. ఓకే. మరి యూరోప్‌లో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి స్కాలర్‌షిప్ పరంగా చూసుకున్నట్లయితే ఎంతుంది ఏంటి అంటున్నారు? సో, బేసికల్లీ అండి లైక్ యూరోప్‌లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్‌లో కూడా స్కాలర్‌షిప్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. ఓకే. అయితే ఇటలీలో తీసుకుంటే రీజనల్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్ అంట. హ్మ్. జర్మనీలో డాడ్ స్కాలర్‌షిప్ అని, ఫ్రాన్స్‌లో వచ్చేసి ఐఫెల్ స్కాలర్‌షిప్ అని, స్విట్జర్లాండ్‌లో వచ్చేసి ఇంకా లోకల్ గవర్నమెంట్ స్కాలర్‌షిప్స్. ఇలా ప్రతి దేశంలో కూడా వీళ్ళు అప్లై చేసేటప్పుడు విదేశ్ కన్సల్స్‌లో వి విల్ ఆల్సో మేక్ ష్యూర్ టు హెల్ప్ దెమ్ అప్లై ఫర్ సచ్ స్కాలర్‌షిప్స్. ఓకే. ఇలాంటి స్కాలర్‌షిప్స్ రావడం ద్వారా ఏమవుతుందంటే ఒకటి ఫీజు తక్కువ అవ్వడమే కాకుండా
ఆ దేశంలో వీళ్ళకి లివింగ్ ఎక్స్పెన్సెస్ కోసము ఆ గవర్నమెంట్ నుంచి కూడా ఫండింగ్ ఏర్పాటు చేయొచ్చు. ఓకే. సో ఇలా మనకు దాదాపు 10,000 పైచిలకు స్టూడెంట్స్కి, తెలుగు స్టూడెంట్స్కి ఆల్రెడీ స్కాలర్షిప్ ఇప్పించడం జరిగింది. ఓకే. సో మీ ద్వారా Yeah. ఓకే. విదేశ్ నుంచి. విదేశ్ కన్సల్స్ నుంచి. Yes. సో ఆబ్వియస్లీ మీరు చాలా మందిని Yes. పంపిస్తారు అంటే వాళ్ళ కంఫర్ట్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు కదా. Absolutely, yeah. సో అంటే మీకు ఇప్పుడు నార్మల్గా మీకేమైనా పే చేయాల్సి ఉంటుందా? ఆఫ్ కోర్స్ అండి. యాక్చువల్గా బేసికలీ ఏంటంటే మనం వెన్ యూ టాక్ అబౌట్ పబ్లిక్ యూనివర్సిటీస్, మాది నామినల్గా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటే మనకు వచ్చే బెనిఫిట్తో పోలిస్తే ఇది చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది ఎనీవేస్. సో దాని ద్వారా కొద్దిగా నామినల్ ఫీజు విదేశ్ కన్సల్ట్ ఛార్జ్ చేసినా కూడా దే విల్ డెఫినెట్లీ వర్త్ ఆఫ్ ఎవ్రీ పెనీ వాట్ దే పే టు విదేశ్ కన్సల్ట్స్. ఓకే. సో ఈ ఇయర్ ఇంటేక్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో ఈ ఇంటేక్ యాక్చువల్గా పర్టికులర్గా చాలా డిఫరెంట్ అండి వెన్ వీ కంపేర్ విత్ అదర్ ఇయర్స్. అంటే ఇప్పటివరకు స్టూడెంట్స్కి ఏంటంటే ఏదైనా కంట్రీ కుదరకపోతే యూరప్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వేరే ఏ కంట్రీ వద్దు, మాకు యూరోపే కావాలి అంటున్నారు. సో దీని ద్వారా ఏమైపోయిందంటే పర్టికులర్గా అప్లికేషన్స్ దగ్గర చాలా హై కాంపిటీషన్ మీకు ఆల్రెడీ నమోదు అవ్వడం జరుగుతుంది. వేరే ఎగ్జాంపుల్ ఒక ఇటలీ లాంటి కంట్రీ తీసుకుంటే 100 అప్లికేషన్స్ వచ్చే దగ్గర ఈ సంవత్సరం 300 అప్లికేషన్స్ వస్తున్నాయి. సో విచ్ ఇస్ యాక్చువల్లీ ఈ 1 ఇయర్లో అప్లికేషన్స్ 3 times పెరిగాయి. బట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వాట్ దే ఆఫర్ విల్ రిమైన్ సేమ్. అయితే థ్యాంక్ఫుల్లీ ఏంటంటే మన విదేశ్ కన్సల్ట్స్కి అఫీషియల్గా యూనివర్సిటీస్తో మనం వర్క్ చేయడం ద్వారా మనకి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ అడ్మిషన్స్ మనకి కొద్దిగా పైప్ లైన్లో మేము పెట్టుకోవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే వీ కెన్ మేక్ ష్యూర్ టు గెట్ ఎ పబ్లిక్ యూనివర్సిటీ అడ్మిషన్ టు అవర్ స్టూడెంట్స్. దాని ద్వారా వాళ్ళకి అడ్మిషన్స్ చెప్పడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అండ్ దిస్ ఇస్ రైట్ టైమ్ ఫర్ స్టూడెంట్ టు కమ్ అండ్ స్టార్ట్ ద అప్లికేషన్స్ టు మేక్ దేర్ ఇంటేక్ సక్సెస్ఫుల్. సరే, ఇంకోటి ఇప్పుడు ఏంటంటే చాలా మంది భయపడతారు కదా, ఇక్కడ ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ యూరోప్ లో చదువుకోవడం అంటే సేఫ్ ఉంటుందో లేదో, ఎలా ఉంటుందో, ఇక్కడ స్టూడెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారు అన్ని చాలా వరకు భయాలన్నీ, స్టేయింగ్ ఎలా ఉంటుంది, ఏమైనా పార్షాలిటీ చేసి చూస్తారా అని చెప్పేసి. సో వాటి గురించి ఏం చెప్తారు? సో అబ్జల్యూట్లీ అండి. ఒక్క విషయం గంట పదంగా చెప్పచ్చు ఏంటంటే యూరప్ ఈజ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ డెస్టినేషన్స్ ఆన్ ద వరల్డ్. అంటే హోల్ ఇప్పుడు యూరప్లో ఎక్కడ కూడా మీకు గన్ కల్చర్ ఉండదు. విచ్ యూ కుడ్ టేక్ ఎనీ ఆఫ్ దీస్ కంట్రీస్. ఇవన్నీ కూడా మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీస్. సో ఇంత బ్యూటిఫుల్ కంట్రీస్ కాబట్టి అక్కడ ఏంటంటే లైక్ మల్టీ కల్చరల్ అండ్ చాలా వెల్కమింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అండ్ పీపుల్ ఆల్సో రియలీ ఫ్రెండ్లీ అండ్ టూరిస్టిక్ కంట్రీస్ కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ అనేది ఆ కంట్రీస్కి ఫస్ట్ వాళ్ళ ప్రయారిటీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ లైక్ అసలు ఈ గన్ కల్చర్ ఇలాంటి ఏవి లేకుండా చక్కగా ఆడపిల్లలు కూడా రాత్రి 2 కూడా చక్కగా వాళ్ళని వర్క్ ఉంటే వర్క్స్ చూసుకొని హ్యాపీగా ఇంటికి రావచ్చు. అది మా గ్యారంటీ. సో ఇప్పుడు మీరు యూరోప్ పంపించాలి ఒక స్టూడెంట్ అనుకుంటే వాళ్ళకి ఏమేమి ఉండాలి అంటే ఐడి ప్రూఫ్స్ కానివ్వండి, ఇంకా స్టడీస్ పరంగా? సో బేసికలీ ఏంటంటే ప్రతి కంట్రీకి ఒక బేసిక్ రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో కంపల్సరీ కాదు, కానీ IELTS ఆర్ TOEFL ఈ రెండిట్లో ఏదైనా ఒక పరీక్ష రాసి ఉంటే వాళ్ళకి ఏంటంటే మనకి ఇంగ్లీష్ వచ్చు అని చెప్పడానికి. బికాజ్ ఆ దేశం భాష మనకి ఎలాగో రాదు, కానీ ఆ భాష చదువు విషయంలో వాళ్ళకి ఆ లోకల్ లాంగ్వేజ్ రావాల్సిన అవసరం అస్సలు లేదు. చాలామందికి ఉన్న మెయిన్ అపోహ ఏంటంటే ఆ లోకల్ లాంగ్వేజ్ ఏదో రావాలేమో, అంటే జర్మనీకి వెళ్తే జర్మన్ రావాలి, ఇటలీకి వెళ్తే ఇటాలియన్ రావాలి. అది అబ్జల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆయా దేశాల్లో యూనివర్సిటీస్ వీళ్ళకి ఫస్ట్ 6 months ఎడ్యుకేషన్తో పాటు లాంగ్వేజ్ ఫ్రీగా నేర్పుతారు. కాబట్టి వీళ్ళకి ఏమి ముందుగా ఇక్కడ నుంచి ఆ ప్రొఫెషన్స్ ఉండాల్సిన అవసరం 0. తర్వాత నెక్స్ట్ వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చు అని ప్రూవ్ చేయడం కోసము IELTS 5.5, 6 వస్తే చాలు, విచ్ ఇస్ ఎ బేసిక్ ఎంట్రీ రిక్వైర్మెంట్. అది కాకుండా మిగతా అకాడమిక్ సర్టిఫికేట్స్, తర్వాత నెక్స్ట్ లెటర్ ఆఫ్ రికమెండేషన్, SOP, మోటివేషన్ లెటర్ అంటాము. ఈ డాక్యుమెంటేషన్ బేసిక్గా తీసుకున్నట్లయితే మనం వాటితో యూనివర్సిటీకి అప్లికేషన్ చక్కగా చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ గా మీరు రన్ చేస్తున్నారు విదేశ్ కన్సల్ట్స్ ని, అండ్ అలాగే ఇప్పుడు 15,000+ స్టూడెంట్స్ ని పంపించారు. ఇది 18 years అయిపోయింది కదా Yes. రన్ చేస్తూ. Absolutely. సో దీని గురించి ఒక చిన్నగా కొన్ని వర్డ్స్ లో చెప్పాలి, సక్సెస్ స్టోరీ అంటే ఎలా చెప్తారు? సో సింపుల్ అండి. యాక్చువల్గా ఏంటంటే వాట్ విదేశ్ కన్సల్ట్స్ వీ ఆల్ అంటే ద హోల్ టీమ్ వీ లవ్ వర్కింగ్ ఫర్ అవర్ స్టూడెంట్స్. అంటే ఇదేంటంటే లైక్ ఇష్టంగా చేసినప్పుడు ఏది కష్టం అనిపించదు అన్నట్టు నాకేంటంటే లైక్ ఐ టేక్ ఎవ్రీ ఇంటేక్ ఆర్ ఎవ్రీ ఇయర్ యాజ్ ఎ ఛాలెంజ్. అండ్ నాకు లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటర్గా ఉండాలి, బెటర్ సక్సెస్ రేట్ రావాలి అనేది యాక్చువల్గా మాకు ఇంటర్నల్గా మాకు ఇగ్నిషన్ ఉంటుంది. తర్వాత రెండో థింగ్ ఏంటంటే ఇక్కడ విదేశ్ కన్సల్ట్స్లో మేము హ్యాండిల్ చేసే ప్రతి అప్లికెంట్ కూడా ఇట్ ఈస్ ఎ లైఫ్. సో వీఆర్ డీలింగ్ విత్ యాక్చువల్లీ లైఫ్స్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే మేము ఇచ్చే దారి అది ఎంత కరెక్ట్గా ఉండాలంటే బేసికలీ దట్ డిసైడ్స్ దేర్ ఫేట్. సో ఆబ్వియస్లీ అంత జాగ్రత్తగా ఉండాల్సిన పొజిషన్లో మేము ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద టీమ్ సో ఫార్, అండ్ దట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ద పేరెంట్స్ యాక్చువల్లీ హూ ట్రస్టెడ్ విదేశ్ కన్సల్ట్స్ సో ఫార్. అండ్ మాకు ఈరోజు ఇంత గుడ్ విల్ మార్కెట్లో ఉంది అంటే దానికి కారణం వచ్చేటప్పటికి ముఖ్యంగా ఇప్పటివరకు మనం ట్రస్ట్ చేసిన వాళ్ళకి. ఆ తర్వాత అట్ ద సేమ్ టైం మాకు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా ఐ విల్ గెట్ కాల్స్ లైక్ ఇలా ఈ దేశంలో ఉన్నానండి, ఇలా బాగుంది, PR వచ్చింది, తర్వాత పాస్పోర్ట్ వచ్చింది. ఇవన్నీ మాకు ఎప్పటికప్పుడు రిసీవ్ అవ్వడం వల్ల మా బాధ్యత ఇంకా పెరిగింది అనుకుంటున్నాను. సో ఒకప్పుడు ఏంటంటే లైక్
ఒక 100 ఫైల్స్ చేసినప్పుడు ఉన్న ఫైర్ వేరు, ఇప్పుడు ఇంకా ఇంకా రెస్పాన్సిబుల్గా ఉన్నాము, ఇంకా జాగ్రత్తగా చేస్తున్నాము. బికాజ్ అందుకే నాకు వచ్చిన దాంట్లో మా ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా చాలా ట్రాన్స్పరెంట్గా చెప్పేస్తాం, ఏమంటే ఈ ప్రొఫైల్ ఇలా ఉంది, ఇలా అయితే ఈ దేశం కుదరదు, ఈ దేశం అయితే నేను ఇప్పగలుగుతాను. సో విల్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ విత్ ద క్లయింట్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్. అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి అండ్ స్టూడెంట్ తోటి ఇంత క్లియర్ కమ్యూనికేషన్ విదేశ్ కన్సల్స్లో ప్రతి స్టాఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము ముందో మాట చదువుకుని తర్వాత ఇంకోటి అవ్వడం కాకుండా, ఇక్కడ మనం ఫస్ట్ ఏదైతే చెప్తామో అది డెలివర్ అయ్యేలాగా చెప్పేటప్పుడు క్లియర్గా ప్లాన్ ఏ ప్లాన్ బి. ఎందుకంటే అన్నీ మన చేతిలో ఉండవు. అంటే కొన్ని వీసాస్ అనేది ఆ వీసా ఆఫీసర్ అక్కడ మూడు బట్టి కూడా కొన్ని చేంజ్ అవుతాయి. కాబట్టి విదేశ్ కన్సల్స్లో మా ప్రత్యేకత ఏంటంటే, ఒకసారి విదేశ్ కన్సల్స్ అప్రోచ్ అయితే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా మేమే వర్కౌట్ చేపిస్తాం. ఒకవేళ ఒకటి కాకపోయినా ఖచ్చితంగా అయ్యేది ఇంకొకటి కూడా ఖచ్చితంగా బ్యాకప్లో పెట్టి వి మేక్ ష్యూర్ విదేశ్కి అవకాశం ఇచ్చినప్పుడు అది మేము సద్వినియోగం చేసుకుంటాం. సో ఫైనల్ గా మిమ్మల్ని సంప్రదించాలంటే ఏంటి ప్రాసెస్? సో వీ హ్యావ్ లైక్ మొత్తం 13 బ్రాంచెస్ ఉన్నాయండి ఇండియా వైడ్గా. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ నియరెస్ట్ బ్రాంచ్ మీరు videshconsults.com వెబ్సైట్ చూసినా, లేకపోతే ఇప్పుడు స్క్రోలింగ్లో నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మా టీం మీతో మాట్లాడి మీకు కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సునీత, థ్యాంక్ యూ వెరీ మచ్.